ఉద్యోగ సంఘాలు వాస్తవంగా క్రిందటిసారి జగన్ అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి ఇచ్చాడు. ఆ తర్వాత పీఆర్సీ అమలు సందర్భంగా 27% మధ్యంతర భృతిని 23కి తగ్గించడం. ఆ తర్వాత నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ అంటే వ్యతిరేకత రావడం ఇదంతా జరిగిపోయింది. అయితే ఇప్పుడు అసలు మధ్యంతర భృతి లేదు. పీఆర్సీ జగనేసిన కమిషన్‌ని తీసేశారు. కొత్త కమిషన్ వేయట్లేదు. ఈ సందర్భంలో సచివాలయ ఉద్యోగులు చచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. కానీ ఒక ప్రచారం జరిగింది. అది ఫేక్ అని కొట్టిపారేశారు. ఏపీజేఏసీ అధ్యక్షుడు సాగర్ పేరుతో జరిగినటువంటి ప్రచారం వెంటనే పీఆర్సీ వేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామంటూ ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇప్పటికే చాలా భరించాం. ఇన్ని డిఏలు ఏ రాష్ట్రం పెండింగ్ లేవు. ఎందుకంటే ఇదివరకు ఒకటి పెండింగ్ ఉంటే 2 పెండింగ్ ఉంటే వామ్మో అనేవాళ్ళు. ఇప్పుడు 6 పెండింగ్‌లో ఉన్నటువంటి దాంట్లో ఒకటి మొన్న ఇచ్చినట్టున్నారు. తర్వాత 5 ఉన్నాయి అనుకుంటే మళ్ళీ అందులో ఇంకోటి ఇచ్చారంటే ఈలోపు ఇంకొకటి యాడ్ అయింది మన జనవరికి. ఇన్ని డిఏలు ఏ రాష్ట్రంలో పెండింగ్ లేవు. ఇతర రాష్ట్రాల ముందు అవహేళనకు గురవుతున్నాం. వెంటనే పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేదంటే అన్ని సంఘాలను కలుపుకొని 25 లక్షల ఉద్యోగులు ఉపాధ్యాయ కుటుంబాలతో భారీ ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించినట్టు. అసలు అట్లాంటి ఉద్యమం మేమీ ప్లాన్ చేయలేదు. ఉద్యోగులు కూడా అంత సీరియస్‌గా ఉన్నారా దాంట్లో అన్నటువంటిది ప్రశ్నార్థకమే.